నమస్తే వీధి న్యూస్ స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్ అయిపోయింది. విజయ తీరాలకు చేరుకున్నారు. పార్టీ ఒకే సిద్ధాంతం ప్రకారం 88 సీట్లు కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. మరి అందులో ఉప్పల్ నియోజకవర్గం నుంచి అనూహ్యంగా గెలిచినటువంటి బేది సుభాష్ రెడ్డి గారు మొట్టమొదటిసారి అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అయితే చూసినట్టయితే అనూహ్య పరిణామాల వద్ద అట్టహాసంగా ఒక చరిత్ర సృష్టించిన విధంగా అసెంబ్లీ అడుగు పెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. 2014 కొన్ని ఓట్లతో ఓడిపోయినప్పటికీ మరొకసారి కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, మరి దాన్ని ప్రజలంతా కూడా గుర్తించి మరి 2001 నుంచి పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఉద్యమంలో బాగా పనిచేసిన సందర్భంలో మరి అందరూ కూడా కలిసికట్టుగా నాకు ఉద్యమ భాగంలో సహకరించి 2014 ఓడిపోయినా మర్నాటి నుంచే మరి ప్రజలు ఉన్న మమేకమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా గెలిపేయాలని ఒక తపనతోటి ఉప్పల్ నియోజక ప్రజలంతా కూడా గతం అంతా కూడా నెమరేసుకొని మరి నన్ను భారీ మెజార్టీతోటి 48,000 మెజార్టీ అంటే తక్కువ మెజార్టీ కాదు, అంత పెద్ద మెజార్టీతోటి గెలిపించిన వారికి నేను అందరూ కూడా రుణపడి ఉంటాను. ఖచ్చితంగా వారి సేవలో పనిచేస్తూ వారికి ఏది అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పి సందర్భం చేసుకుంటాను. అయితే మీరు ఎమ్మెల్యే గెలిచారు, కేటీఆర్ గారు కూడా ప్రమోషన్ తీసుకున్నారు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ముందుకెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? ఒక యువ నాయకుడు మరి హైదరాబాద్ గతంలో కూడా కార్పొరేట్ ఎలక్షన్లో కూడా 150 మనకున్న పరిధిలో 99 కార్పొరేట్ గెలిపించిన ఘనత వారికే దక్కింది. వారు మరి అప్పటి నుంచి కూడా హైదరాబాద్ను ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా ఏది ఉన్నా కూడా అందుబాటులో ఉండి మరి ఏ సమస్య ఉన్నట్టు తీర్చే రీతిలో ముందంజలో ఉండి మరి ఇది డెవలప్మెంట్ విషయంలో కూడా మరి నగరపాలక మరి మినిస్టర్గా ఆయన ఉన్న సందర్భాన్ని ప్రతి ఒక్క ఫండ్స్ ఇచ్చి మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా డెవలప్ చేసిన సందర్భంలో మరి ఒక యువనాయకుడు కావడం మాకు అందరూ గర్వించదగ్గ విషయం. ఆయన సారథ్యంలో ఇంకా బ్రహ్మాండంగా పార్టీ ముందు వద్దని చెప్పి నేను ఉంచుకుంటాను. అయితే చూసుకున్నట్టయితే ఇంతకుముందుకు ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం ఒకటి ఉంది, ఎమ్మెల్యే ఒకరు, ఇప్పుడు మీరే అంటే ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారు కూడా మీరే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఉప్పల్లో అంటే మీరు చెప్తున్న సందేశం? గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు పనిచేసినరా లేదా అనేది ప్రజలు చూసిండ్రు. 2 ఏళ్ల తర్వాతనే 2014 అయితే 2016లో మరొక కార్పొరేట్ కూడా గెలిపించుకోలేకపోయినారు. అంటే ఆయన అప్పటికే ఏం పని చేయలేదని ప్రజలు నిర్ధారించారు. మరి తర్వాత 2018లో తిరస్కరించారు అనేది క్లియర్ కట్ కనబడుతూ ఉండదు. మరి మా ప్రభుత్వం గతంలో 10 మంది 9 మంది కార్పొరేటర్లు ఉన్న సందర్భంలో మరి 2.5 కాలంలో వాళ్ళు 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎంత డెవలప్ చేసినది కూడా ప్రజలు గుర్తించారు. ఆ రకంగానే మరి నన్ను కూడా ఈరోజు మరి ఆస్వాదించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నిట్లో కూడా మేము పాలు పంచుకొని మరి ఉప్పల్ను ఒక మరో జూబ్లీహిల్స్ మరో బంజారాహిల్స్, ఎంతసేపు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ మాదాపూర్ అని చెప్తారు తప్ప ఉప్పల్ను ఎక్కడ కూడా పాతపట్నం అనే రీతిలో మరి చూపెడతా ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఖచ్చితంగా ఉప్పల్ను మరో బంజారాహిల్స్ లాగా చేయాలని ఒక తపనతోటి ఉన్నాం. మేము ఉప్పల్ ఇప్పుడు ఉన్న శిల్పారామం కంప్లీట్ చేసుకోవడం కానీ, అదేవిధంగా రోడ్ను కారిడార్ చేయడం కానీ, ఉప్పల్ రోడ్డు కారిడార్ చేయడం కానీ, అదేవిధంగా ఉప్పల్లో చెరువును మరి డెవలప్ చేసుకోవడం కానీ, దానికి ఒక 16 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ముఖ్యమన్నాయి. అదేవిధంగా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కూడా ఈ ప్రాంతంలో కాబట్టి అవి ఒకటి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. 200 పడకలతోటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా నిర్మించుకోవాల్సి ఉంది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగంగా ముందు తీసుకుపోయి ఖచ్చితంగా ఉప్పల్ నియోజక ప్రజలు ఏదైతే నన్ను ఆశ్రయించి పంపించారో వాళ్ళ కళ నెరవేర్చేదితో ముందంజలో పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. అయితే ముఖ్యంగా ఉప్పల్ నుంచి కూడా ఒక భారీ సంఖ్యలో ఒక పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి గారు వచ్చారు. అలాగే చూస్తే మీకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కంచార చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మీకు చేశారు. వీళ్ళందరికీ మీరు ఏ రకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు? నిజానికి వాళ్ళు రావడం నాకు ఒక దేవుడే పంపించాను అనుకుంటాను. కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వడం, తర్వాత వీళ్ళు 2014 నాతో పాటు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మరి ఆయన కూడా తన ద్వారా మరి కాంగ్రెస్లో పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి 2014లో పోటీ చేసిన 2016లో 18లో నాకు సహకరిస్తానని చెప్పి రావడం, నాకు 9 కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక కార్పొరేటర్ లేని లోటు కూడా తీర్చి ఆ కార్పొరేటర్ కూడా రావడం, 10 కార్పొరేటర్లు మరి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు రావడం అంటే పెద్ద అండగా నిలిచిండ్రు. వాళ్ళు పెద్ద అన్నలాగా నాకు పనిచేసి సందర్భాన్ని గుర్తు చేసుకున్నాను. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో నాతో పాటు 2014లో పోటీ చేసి ఓడిపోయిన చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చి ఓపికతోటి శాంతియుతంగా మరి పరిష్కారం చేసి అందరినీ కూడా కలయికతోటి పనిచేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అయితే మిమ్మల్ని గెలిచినటువంటి ఉప్పల్ నియోజక ప్రజలకు మా వీత్రి న్యూస్ ద్వారా ఏ రకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు? నేను గెలిపించిన ప్రజలకు ఖచ్చితంగా నేను మీరు ఏదైతే నా మీద ఆశలు పెట్టుకొని గెలిపించారో ఆశలను కూడా తీర్చేందుకు నేను శక్తి కొద్దీ నేను పనిచేస్తానని చెప్పి గతంలో ఉద్యమం పాటి నుంచి ఎట్లయితే పనిచేసినో మొదటి నుంచి ఎట్లయితే ఉండో ఇప్పుడు కూడా అట్లే ఉంటూ మీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ భర్త అయినటువంటి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అడుగుపెట్టబోతారు, ఎలా అనిపిస్తుంది?
చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్గా మరి ఎమ్మెల్యే మిస్సెస్గా నాకు ఇంకా అదనంగా బాధ్యత పెరిగింది. ఎందుకంటే నేను ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది కార్పొరేటర్గా. మరి ఇంకా మరిన్ని బాధ్యతలతో మరి నా డివిజన్ అయితే ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాను. వారి ఫండ్స్ కూడా కేటాయిస్తూ మరి అప్సిగూడ డివిజన్ ఇంకా మోడర్న్గా తీర్చిదిద్దుతానని నేను. చిత్రనగర్ ఒకటి చాలా ప్రాబ్లం ఉందండి. వాళ్ళకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మరి మాకు రామంతపూర్ చెరువు సమస్య, మరి ఎమ్మెల్యే గారు అండుదండలతో వారికి ముఖ్యంగా ప్రధాన సమస్య నా ఏం ఏంటంటే సాయి చిత్రనగర్ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని, అలాగే మా రామంతపూర్ చెరువును కూడా మరి ఒక మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలని నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నా మీద నమ్మకం ఉంచి ఉద్యమం నుంచి పోటీ చేసి ఉద్యమ కాలం నుంచి పనిచేశాను. లాస్ట్ టైం ఉప్పల్లో టికెట్ ఇచ్చారు కానీ గెలవలేకపోయాను. కానీ అదే నమ్మకాన్ని నా మీద నుంచి ఇప్పుడు ఇచ్చారు. భారీ మెజార్టీతో ఉప్పల్ ప్రజలు నన్ను గెలిపించారు. లాస్ట్ టైం ఎవరైతే ఉండో వాళ్ళు చేశారా చేయలేదని నేను చెప్పను. కానీ ఈసారి నేనంటే ఏందో నిరూపిస్తాను. నాకు సమస్యలు అన్నీ తెలుసు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారని అర్ధాంగితోటి మన బేతి సుభాష్ రెడ్డి గారు మన టీవీకి V3 న్యూస్కి తెలియని చెప్పింది. చూస్తూనే ఉన్నాను V3 న్యూస్. కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.